ఇళయరాజా. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటల్ని కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943 జూన్ 2లో తమిళనాడులోని తేని జిల్లా పన్నియపురంలో జన్మించాడు. ఆయన జన్మదినం సందర్భంగా తన జీవితంలో సాధించిన విజయాల్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం. స్వరరాజు ఇళయరాజా ఇటు శాస్త్రీయ సంగీతాన్ని అటు పాశ్చాత్య సంగీతాన్ని మదించిన స్వరకర్త. మన సంగీతంలో కూడా పల్లెజనం పాడుకునే గీతాలు, అదే జానపద గీతాలు, కర్ణాటక సంగీతంలోనే లయబద్ధమైన ధ్వని విన్యాసాలు, లలితంగా సాగే స్వర కల్పనలు, ఇలా రకరకాల స్వరాల దారులున్నాయి. ఆ దారుల్ని తన ప్రయోగశాలగా మార్చుకుని విశిష్టమైన బాణీల్ని అందించారు ఈ లయరాజు ఇళయరాజా. ఇళయరాజా ఒక సంగీత వారధి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో 1000కి పైగా సినిమాల్లో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేశాడు. ఆయన సంగీతం వల్లే చాలా సినిమాలు విజయాన్ని సాధించాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఈ లయరాజు పాటలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో నేపథ్య సంగీతానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. శ్రీరామరాజ్యం, సాగర సంగమం, సీతాకోక చిలుక, రుద్రవీణ, జెంటిల్మెన్, కిల్లర్, అభినందన, ఘర్షణ, ఛాలెంజ్ వంటి ఎన్నో మర్చిపోలేని సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.